బాధ. నిన్నిలాంటి స్థితిలో చూడాలని ఆ దేవుడు నా నుదుటిన రాసి పెట్టాడా? ఇన్నాళ్లుగా నేను అజ్ఞాతవాసం గడుపుతున్నది. నా కళ్ళ ముందే నువ్వున్నా కూడా ఏవండి అని పిలవాలని ఆశ నా గొంతులోనే ఆపుకున్నది ఇందుకేనా? మనకి మాత్రమే ఎందుకు ఈ కష్టాలన్నీ? ఎందుకు ఎందుకు? ఏడవకే మళ్ళీ. పెద్దమ్మ, నా శివాకి ఎలా ఉందో ఏంటో. మళ్ళీ శివకి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. శివాన్ని ఎవరో రౌడీలు కొట్టారని తెలిసినప్పటి నుంచి హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ప్రాణాలు నుగ్గబట్టుకొని ఉన్నాను. చివరికి మా నాన్న బయటకు వెళ్ళగానే ఇదిగో నిన్ను తీసుకుని ఇలా దొంగలా రావాల్సి వచ్చింది. పిచ్చిదానా, నీ ఆరాటం నాకు తెలుసు కదా. మనసు పడ్డవాడు హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ మాత్రం గుండెల్లో గాబరా ఉంటుందిలే. అన్నా, తొందరగా పోనీయండి అన్నా. అన్నా అన్నా, ఇక్కడే ఆపండి. త్వరగా దిగు. నువ్వేంటి శివ ఇలా అయిపోయావు? ఇలా జరిగిందేంటి? చూసావా పెద్దమ్మ, ఉలుకు పలుకు లేకుండా ఎలా పడున్నాడు శివ. ఏంటిది? పేషెంట్ దగ్గర ఎవరైనా ఇలా రాగాలు పెట్టి డిస్టర్బ్ చేస్తారా? నా గుండెలో బాధ మీకెలా తెలుస్తుంది? ఒరే శివ, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నాతో మాట్లాడరా. ఇదిగో చెప్పేది నీకే కదా. తను స్పృహలోకి వచ్చేదాకా ఎవరు ఇక్కడ గొడవ చేయకూడదని డాక్టర్ గారు ముందే చెప్పారు. డాక్టర్లకేంటమ్మా, ఎన్నైనా చెప్తారు. పాపం మళ్ళీ పొద్దుటి నుంచి ఇక్కడికి రావాలని ఎంత ఆరాటపడిందో నాకు మాత్రమే తెలుసు. అవునమ్మ గారు, ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారేంటి? శివాని చూసుకోవడానికి ఎవరూ రాలేదా? మళ్ళీ నేనున్నాను కదా. డాక్టర్ గారితో మాట్లాడాను. తెల్లారుగానే స్పృహలోకి వస్తాడని చెప్పారు. శివ తలకి అంత కట్టుకట్టుందేంటి? అంటే గాయం అంత లోతుగా తగిలిందా? అందుకే చిన్న సర్జరీ కూడా చేశారు. అమ్మో, ఆపరేషనే? ఓరి దేవుడా! శివ, నీకెంత కష్టం వచ్చింది. నిన్ను కొట్టిన వాడి చేతులిరగా, వాడి కళ్ళు కాకులు పీకు తిన్నా. ఏం 5-6 జబ్బు వచ్చి వాడిని ఎత్తుకుపోను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇక్కడ గొడవ చేస్తే మీతో పాటు నన్ను కూడా బయటికి పంపిస్తారు తెలుసా? ఏదో ఆవేశంలో అన్నాను, తప్పుగా అనుకోకండి. అవునమ్మా, మీ ఇంట్లో ఉన్న శివాని ఎవరో రౌడీలోచి కొట్టడమేంటి? ఎవరు వాళ్ళు? తెలీదండి. శివ ఎవరితోనూ గొడవ పడే రకం కాదు. మీకు తెలియకుండా మీ ఇంట్లోనే ఏదో జరిగుంటుంది. మళ్ళీ ఏమంటున్నావు? అవును, ఎవరినో ఆ రౌడీ నుంచి కాపాడడానికి శివ అడ్డంగా వెళ్ళుంటాడు. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ టైంకి ఇంట్లో అందరం పూజలో ఉన్నాం. మీరు పూజలో ఉన్నా కూడా అక్కడ కొన్ని పాపిష్టి మొహాలు ఉన్నాయి కదా, ఇది వాళ్ళ పని అయి ఉంటుంది. మళ్ళీ ఎవరి గురించే నువ్వు చెప్పేది? ఉన్నాడులే ప్రసాద్ అని, అమ్మగారు అన్నయ్య. ఒక తాగుబోతాడు, తానే ఏదో వెదవ పని చేసుంటాడు. నా అనుమానం నిజమైతే ఆ రౌడీలు ఖచ్చితంగా అతని కోసమే వచ్చుంటారు.
కారణం ఏదైతేనే జరగరానిదే జరిగింది. పాపం శివ ఎప్పటికి కోలుకుంటాడో ఏంటో. అదంతా తర్వాత కానీ ఈ రాత్రికి శివాకి తోడుగా నేనే ఉంటాను హాస్పిటల్లో. ఏ నువ్వా? నువ్వెలా ఉంటావు? ఏ ఇప్పటిదాకా మీరున్నారు కదా, నేను కూడా అలాగే ఉంటాను. నాతో పోల్చుకుంటుందేంటి? అది కాదు మళ్ళీ. అత్తయ్య 10 దాటింది, ఇంకా పడుకోలేదా? ఆవిడగారి కోడలొస్తుందేమోని ఎదురు చూస్తోంది మీ అత్తయ్య. నా కోడలంటారేంటండి? మాధవి మనింటి కోడలు అని మనం అనుకోగానే సరిపోదు. ఇంటి కోడలకుండాల్సిన పద్ధతి బాధ్యత ఆవిడికుండాలి. మరి ఎందుకండి? నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏ కారణం లేకుండానే మాధవి మీద ఎందుకంత కోపం? ఏం తప్పు చేసిందని? తను అమాయకురాలండి. ఇంకేం చేయాలక్క? రాత్రి 10 దాటింది. పొద్దుననగా వెళ్ళిన ఆడది ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఒరే, బుర్ర లేకుండా మాట్లాడకు. మాధవి శివాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందని మనకి తెలుసు కదా. ఆ వెళ్ళడమే ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళింది అని. అన్నీ తన సొంత నిర్ణయాలే. అరే, ఇంట్లో భర్త ఎలా ఉన్నాడు, పిల్లాడు తిన్నాడా లేదా, పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారో అనే ధ్యాస ఏమైనా ఉందా? లేదే. పోనీ హాస్పిటల్లో రకరకాల కారణాల వల్ల లేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఉందా? లేదే. మంచి మర్యాద తెలిసిన ఏ ఇల్లాలైనా ఇలా ప్రవర్తిస్తుందా చెప్పు? ఏంట్రా చెప్పేది? కారణం లేకుండా మాధవి ఏ పని చేయదు. ఆ కారణమే ఏంటా అని. ఎవడో డ్రైవర్ గాడి కోసం అంత ఆరాటం ఎందుకా అని అడుగుతున్నారుగా, మాట్లాడవే. ఆఘ మేఘాల మీద శివని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పటిదాకా కనీసం ఒక్క ఫోనైనా చేసిందా? ఫోన్ చేయడానికి కుదరలేదేమోనండి. అక్కయ్య, మరీ పిచ్చిదాన్లా మాట్లాడకు. శివాకి ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్లు, నీ కోడలు కాదు. పేషెంట్ని రూమ్లోకి షిఫ్ట్ చేసేదాకా అక్కడ ఖాళీగానే ఉంటుంది కదా. ఫోన్ కూడా చేయలేనంత గొప్ప రాజకార్యం ఏముంటుంది? ఇంకేముంటుంది? టైం పాస్ కోసం ఫోన్లో రీల్స్ సినిమాలో చూసుకోవడమేగా. నందిని, అది నీకు అలవాటేమో కాని మాధవికి కాదు. పడుకునేదాకా నేనెదురు చూస్తానని మాధవికి బాగా తెలుసు. తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎవరు? మాధవియేనా? మాట్లాడండి.